హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిరియాల రసం. దాని ప్రాసెస్ చెప్తాను. దీనికి ఇప్పుడు మసాలా ప్రాసెస్ చెప్తాను. ఇందులో ఏమేమి వేసానంటే సొంటి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, అంతే. ఇవి ఇప్పుడు పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ అయ్యాక చూపెడతాను. ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పేస్ట్‌లా చేసుకోవాలి. జస్ట్ పేస్ట్ అవ్వడానికి వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఈ చెంబు నిండా వాటర్ వేసుకోవాలి. మా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది వేసుకున్నాం. మీ దగ్గర ఏది ఉంటే దాని నిండా వేసుకోండి వాటరు. మీ ఇంట్లో మెంబర్స్‌ని బట్టి. ఇవి మరగాలి. ఇందులో ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ వాటర్ ఇప్పుడు మంచిగా మరగాలి. ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం పొడి వేసుకోవాలి లైట్‌గా. ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులో వేసుకోవాలి. మీ టేస్ట్‌కి సరిపడినంత మసాలా వేసుకోండి. అంటే మీ ఘాటుని బట్టి. ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అవ్వాలి. ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. రసం రెడీ. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టి చూపెడతాను. ఇలా ఎంత మంచిగా బాయిల్ చేసుకుంటే అంత మంచి ఘాటు వస్తుంది. క్యాప్ తీయద్దు, క్యాప్ పెట్టండి, ఘాటు వెళ్ళిపోద్ది. మిరియాల రసంకి తాలింపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అందులో వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మంచిగా ఫ్రై అవ్వాలి. ఎల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు. ఇది ఫ్రై అయిపోయింది. సౌంబులో పెట్టి అలా చూపండి. వేడి వేడి మిరియాల రసం రెడీ. ఇది ఈ సీజన్కి పర్ఫెక్ట్ రెసిపీ. కోల్డ్ కాఫ్కి రెసిపీ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.